బుట్ట బొమ్మ పూజా హెగ్డే సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అక్కడ ఇక్కడ సందడి చేస్తుంది. అయితే సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా కూడా అమ్మడు అవకాశాలైతే అందుకుంటుంది. త్వరలో సూర్య రెట్రో సినిమాతో రాబోతున్న పూజా హెగ్డే బాలీవుడ్లో వరుణ్ ధావన్తో ఒక సినిమా చేయబోతుంది. డేవిడ్ ధావన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న హే జవానితో ఇష్క్ హోనా హై సినిమాలో వరుణ్ ధావన్, పూజా హెగ్డే కలిసి నటిస్తున్నారు. ఇదిలా ఉంటే అనుకోకుండా ఎయిర్పోర్ట్లో వరుణ్ ధావన్ని పూజా హెగ్డే కలిసింది. ఆ టైంలో వరుణ్ ధావన్ని పూజా హెగ్డే సరదాగా ఆట పట్టించింది. బిజీ ఆర్టిస్ట్ అని 500 మిస్డ్ కాల్స్ ఉన్నాయంటూ వరుణ్ ధావన్ని పొగడ్తలతో ముంచెత్తింది పూజా హెగ్డే. ఆమె సరదాగానే అంటున్నా ఆమె చేస్తున్న ఈ ర్యాగింగ్కి వరుణ్ ధావన్ కూడా ఎంజాయ్ చేశాడు. డేవిడ్ ధావన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న హే జవానితో ఇష్క్ హోనా హై సినిమాలో ఈ ఇద్దరి పెయిర్ అదిరిపోతుంది అనిపిస్తుంది. ఎప్పుడైనా హీరో హీరోయిన్ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంది అనిపిస్తుందో అప్పుడు ఆన్ స్క్రీన్ పై వాళ్ల పెయిర్ సూపర్ అనిపిస్తుంది. బాలీవుడ్లో ఫలితాలతో సంబంధం లేకుండా వరుణ్ ధావన్ వరుస ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్తున్నాడు. సినిమాలే కాదు వెబ్ సిరీస్లతో కూడా అలరిస్తున్నాడు వరుణ్ ధావన్. సమంతతో అతను చేసిన సిటాడెల్ సిరీస్ సూపర్ హిట్ అయింది. అయితే కెరీర్లో ఫస్ట్ టైం పూజా హెగ్డేతో కలిసి నటిస్తున్నాడు వరుణ్ ధావన్. అందుకే ఈ సినిమా మీద సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. పూజా హెగ్డే ఈ మధ్యనే షాహిద్ కపూర్తో దేవా సినిమా చేసింది. అయితే ఆ సినిమా అంతగా వర్క్ అవుట్ కాలేదు. అయితే వరుణ్ సినిమాతో బీ టౌన్లో హిట్ కొట్టాలని చూస్తుంది అమ్మడు. సౌత్లో ముఖ్యంగా తెలుగులో సినిమాలు చేయాలని అనుకుంటున్నా కూడా పూజా హెగ్డేకి పెద్దగా అవకాశాలు రావట్లేదు. అయితే ఓ తెలుగు సినిమాకు సైన్ చేశా కానీ ఆ మేకర్స్ అనౌన్స్ చేసే వరకు అది సస్పెన్స్ అంటుంది పూజా బేబీ. మరి ఆ సినిమా ఏదన్నది తెలుసుకోవాలని పూజా హెగ్డే తెలుగు ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. A post shared by Bollywood Street Snap @BollywoodStreetSnap